మనం ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నా మనకొక ప్రాపర్ హెయిర్ స్టైల్ ఉంటే ఆ కాన్ఫిడెన్స్ ఇంకా పీకెళ్తది. అండ్ ప్రెజెంట్ ఉన్న మెన్ అంతా హెయిర్‌ని మెయింటైన్ చేయడంలో ఫోకస్ చేస్తున్నారు గానీ దాన్ని స్టైల్ చేయరు. బికాస్ వాళ్ళకున్న స్ట్రెస్‌కో లేకపోతే హెయిర్ ఫాల్‌కో, డాండ్రఫ్ ఇష్యూస్ వల్ల మాక్సిమం ట్రై చేయరు. మీది ఎలాంటి హెయిర్ టైప్ అయినా సరే ఫస్ట్ ఒక మంచి బ్లో డ్రైయర్ మీరు యూజ్ చేయాలి. బ్లో డ్రై చేశాక ఇన్ కేస్ నీది షార్ట్ హెయిర్ అయితే మాత్రం ఒక మంచి వాక్స్ గాని ఆర్ క్రీమ్ పేస్ట్ ఇట్లాంటిది ఏదైనా తీసుకొని మంచిగా స్టైల్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ నీది చాలా మెస్సీ ఆర్ థిన్ హెయిర్‌లా ఉంటే మాత్రం దాన్ని స్టైల్ చేసుకోవడానికి నువ్వు సీ సాల్ట్ స్ప్రే అనేది యూజ్ చెయి. బికాస్ ఇది కొంచెం టెక్స్చర్ యాడ్ చేస్తది. అండ్ చాలా మెస్సీ లుక్స్‌కి అయితే పర్ఫెక్ట్ యూజ్ అయితది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నువ్వు ఇన్ కేస్ నీ హెయిర్ మీడియం లాంగ్ ఆర్ లాంగ్‌కెళ్తుంటే మాత్రం యూ హ్యావ్ టు స్టార్ట్ యూజింగ్ మూవ్స్. ఎందుకంటే ఇంకా వాక్స్ క్రీమ్స్‌ని హెయిర్ లెంగ్త్‌ని, హెయిర్ వాల్యూమ్‌ని హోల్డ్ చేయలేదు. సో, మూవ్స్ అనేది కొంచెం వెట్‌గా ఫోమీ టెక్స్చర్‌తో వస్తది. అండ్ ఇది ఎంతో కొంత వాల్యూమ్‌ని హోల్డ్ చేస్తది. అండ్ దీంతో పాటు నువ్వు వేరే ప్రొడక్ట్స్ కూడా యూజ్ చేయాలి. సో దట్ అది హోల్డ్ ఉండాలి. కొన్ని హోల్డ్ స్ప్రేస్ అని కూడా ఉన్నాయి బయట. అండ్ ఆల్సో ఈ ప్రొడక్ట్స్ అన్నీ మేబీ వీక్లీ వన్స్ ఆర్ 2 వీక్స్‌కోసారి యూజ్ చేస్తే ఓకే. రెగ్యులర్‌గా యూజ్ చేస్తే మాత్రం మీకే మస్తు ఇబ్బంది. మెయిన్ థింగ్ ఏందంటే ప్రోడక్ట్ యూజ్ చేయడం కంటే దాన్ని ఎంత క్లీన్‌గా వాష్ చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్. సో, బిఫోర్ గోయింగ్ టు బెడ్ నువ్వు నీ హెయిర్ అనేది ఇట్స్ న్యాచురల్ ఫార్మ్‌కొచ్చేయాలి. ఐ వాస్ జస్ట్ ట్రైయింగ్ టు ఎడ్యుకేట్ యూ ఆన్ హెయిర్ ప్రొడక్ట్స్ లైక్ ఎలా యూజ్ చేయాలి. జస్ట్ దాని గురించి ఒక ఓవర్‌వ్యూ ఇచ్చానంతే. బట్ ఫ్యూచర్‌లో మనకు ఎట్లానో వీడియోస్ పెడతానే ఉంటాను. ఏది ఎలా యూజ్ చేయాలి, ఎంత వరకు యూజ్ చేయాలనేది ఇన్ డీటెయిల్‌గా. అండ్ ఇట్లాంటి వీడియోస్ కానీ మీకు ఇంకా కావాలి, ఇంకా ఫ్యాషన్ కంటెంట్ మంచిగా కావాలి అంటే మాత్రం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. And see you in the next video. Bye.